ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలన్నీ అందరూ ఒకరు తీసారని నేను ఆ స్థాయిలో తీస్తాను, అలానే చూస్తాను. రూమ్ అని ఒక సినిమా చూసారనుకోండి హాలీవుడ్లో, ఇంతే రూమ్లో మొత్తం సినిమా తీశారు. క్లైమాక్స్ ఒక్క షాటే ఈ రూమ్ ఎక్కడుందని జాగ్రఫీ ఎస్టాబ్లిష్ చేశారు. ఆ ఇల్లుని ఎక్స్టీరియర్లో చూపించింది ఓన్లీ క్లైమాక్స్లో. మొత్తం 1.5 hour ఫిల్మ్ ఈ రూమ్లో ఒక విలను, ఆ విలన్ కిడ్నాప్ చేసిన హీరోయిన్, ఆ హీరోయిన్కి ఆ విలన్ వల్ల పుట్టిన కూతురు, 5 సంవత్సరాలు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసిన కథ రూము. ఆ హీరోయిన్కి బెస్ట్ యాక్ట్రెస్ ఆస్కార్ అవార్డు వచ్చింది, వరల్డ్ వైడ్ రిలీజ్ అయింది. ఇది పాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్. పాన్ ఇండియా సినిమా అంటే ఎంత బడ్జెట్లో తీసాము, తమిళ నుంచి ఒక విలన్ని, హిందీ నుంచి ఒక హీరోయిన్ని, తెలుగు నుంచి ఒక హీరోయిన్, అది తప్పు. పాన్ ఇండియా ఫిల్మ్ అంటే మన అనుష్క, మన ప్రభాస్, మన రమ్యకృష్ణ అందరూ మన ఆర్టిస్టులతోనే వరల్డ్ వైడ్ అందరూ చూడగలిగేటట్టు తీయటం. దాంతో పోల్చుకుని ఇంకా ప్రతివాడు నాకు విజయ్ సేతుపతి కావాలి, నాకు సూర్య కావాలి, నాకు కార్తీ కావాలి, నాకు మమ్ముట్టి కావాలి, మోహన్ లాల్ కావాలంటే అది పాన్ ఇండియా సినిమా అవ్వదు. అది ఒక అట్రాషియస్ యాక్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అవుతుంది. మన కంటెంట్ని వరల్డ్ వైడ్ తీసుకెళ్ళటం అన్నదే కదా పాన్ ఇండియా అన్న, పాన్ అమెరికన్ అన్న, పాన్ వరల్డ్ అన్న, ఏదైనా ఆ కంటెంట్ మీద ఫోకస్ లేదు, కాస్టింగ్ మీద ఎక్కువ ఉంది. సో దట్ బడ్జెట్ పిచ్ చేయటం మీద ఉంది. నా సినిమా 100 కోట్లు అని చెప్పడం గొప్ప, నా సినిమాలో మంచి కథ ఉందని చెప్పే దమ్మ ఎవరికి లేదు.